హలో అందరికీ నమస్తే. తాజా టికెట్ ఛానల్కి స్వాగతం. అన్యాయం ఈ కలియుగంలో అత్యంత ఎక్కువగా వినిపించే పదాల్లో ఇది ఒకటి. ఎవరైనా ఎప్పుడైనా ఎవరి పట్లైనా అన్యాయం చేయొచ్చు. అది వారి స్వార్థం కోసమై ఉండవచ్చు. తాము చేసిన తప్పుని ఇంకెవరి మీదైనా నెట్టేసే ప్రయత్నము చేయొచ్చు. కానీ దాంతోపాటు ఒక నిర్దోషి జీవితం నాశనం అవడం మాత్రం అసలు అన్యాయమే. తాను ఏ తప్పు చేయకపోయినా తాను ఎదుర్కొంటున్న దుస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేక ఎదుటి వారిని నమ్మి మోసపోయిన వారు నిష్ఫలంగా ఎదురు చూస్తూ మనకి ఇలా ఎందుకు జరిగింది అని మౌనంగా విలువలాడే ఎంతో మంది ఉదాహరణలు మనం చూసే ఉంటాం. అలాంటి వారందరికీ ఈ చీకటి గదిలో ఓ వెలుగు చూపించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇప్పుడు మన టాపిక్ వచ్చేస్తే భారతీయ సినీ రంగంలో వచ్చిన అత్యంత ఆసక్తికరమైన కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్ గురించి ఈరోజు వీడియోలో మీకు వివరంగా చెప్తాను. జై భీమ్. టీజే జ్ఞానవేల్ గారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య గారు లీడ్ రోల్లో నటించారు. ఈ సినిమా కథ మొత్తం అడ్వకేట్ చంద్రు అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం సినిమా కాదండి, నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన కొన్ని డార్క్ ట్రూత్స్ మన ముందు తెచ్చి పెడుతుంది. రోజు వార్తల్లో ఏదో ఒక సంఘటన చూసి మనం చిన్నగా తల తిప్పేస్తాం. కానీ అదే సంఘటన ఒక కుటుంబాన్ని మానసికంగా ఎంత నాశనం చేస్తుందో ఈ సినిమాలో చాలా హృదయ విదారకంగా చూపించారు. తన భర్తను కేవలం తక్కువ జాతివాడు అన్న కారణంతో కేసులు పెడతారు. తనకు న్యాయం కావాలంటూ అడ్వకేట్ చంద్రుని అంటే మన సూర్య గారిని సంప్రదిస్తుంది. ఈ కేసును సూర్య గారు తీసుకున్నాక న్యాయం జరిగిందా లేదా అన్నదే కథ. ఇందులో చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే సూర్య గారికి ఇది ఆయన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. తాజా టికెట్ రికమెండ్ ప్రకారం ఇది తప్పక చూడాల్సిన సినిమా. IMDb రేటింగ్ కూడా 8.7 ఉంది. తెలుగులో ప్రైమ్ వీడియోలో లభ్యంగా ఉంది. ఒకసారి తప్పక చూసేయండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. ఈ సినిమాకు రామ్ జగదీష్ గారు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియదర్శి, హర్ష రోషన్, శివాజీ, సాయి కుమార్ లాంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించారు. సాధారణంగా ప్రారంభమయ్యే ప్రేమ కథ ఒక్కసారిగా ఒక ట్రాజిక్ ట్విస్ట్ తీసుకుంటుంది. చంద్రశేఖర్ అనే వ్యక్తిని మంగపతి అనే వ్యక్తి అనేక కేసుల్లో ఇరికించి పోక్సో కేసు కూడా వేసి మానసికంగా వేధించడం మొదలవుతుంది. అసలు ఆ కారణం ఏంటి? ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారు? ఇతడు నిజంగా నేరస్తుడా లేక ఇంకెవరో ప్లాన్ చేశారా అన్నదే ఈ కథలోని మెయిన్ లైన్. ఈ సినిమాలో మంగపతి క్యారెక్టర్లో నటించిన శివాజీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పర్ఫార్మెన్స్తో అందరినీ భయపెట్టించాడని చెప్పాలి. ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 50 నిమిషాలు ఉన్నప్పటికీ సీటులో నుంచి పక్కకి కదలకుండా చేస్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్లో కథను చాలా ఎంగేజింగ్గా బిల్డ్ చేశారు. ఎవరు, ఏంటి, ఎప్పుడేం జరుగుతుంది అనే ఆసక్తిని బాగా పెంచారు. సెకండ్ హాఫ్లో కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అక్కడి ప్రొసీడింగ్స్ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాయి. మీకు కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే 7.9 IMDb రేటింగ్ ఉన్న ఈ సినిమాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగు భాషలో అందుబాటులో ఉంది. యుద్ధకాండ చాప్టర్ 2 కన్నడ సినిమా. ఈ సినిమాకు పవన్ భట్ గారు దర్శకత్వం వహించగా అజయ్ రావ్ మరియు అర్చనా జోయిస్ లీడ్ రోల్స్ నటించారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పట్టపగలే అందరి ముందు ఒక వ్యక్తిని అతి కిరాతకంగా కాల్ చేసి చంపేస్తారు. ఇదంతా కోర్టు ఎదుట జరుగుతుంది. ఇప్పుడు ఎవరు చూసినా ఇదొక ఓపెన్ అండ్ షట్ కేసులా అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో కథలో ఓ ట్విస్ట్ జరుగుతుంది. మన హీరో భరత్ ఈ కేసును తీసుకొని పోరాడతాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది హత్య, అసలు సత్యం ఏంటి అన్నదంతా మీరు థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అజయ్ రావ్ గతంలో కొన్ని రాంగ్ స్క్రిప్ట్ చాయిస్లతో తనకున్న ఫేమ్ని కొంత మేరకు కోల్పోయారు. కానీ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. తనలోని యాక్టింగ్ కెపాసిటీ ఏ స్థాయిలో ఉందో ఈ సినిమాలో బాగా ప్రూవ్ చేసుకున్నారు. అలాగే అన్ని సెన్సిటివ్ టాపిక్స్ను చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేసిన పవన్ భట్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో మంచి టాక్తో దూసుకుపోతోంది. తాజా టికెట్ రికమెండేషన్ ప్రకారం ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. కన్నడ భాషలో మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఆడుతుంటే చూసేయండి, మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లో లేదు అంటే OTTలోకి వచ్చే వరకు వెయిట్ చేయండి. కోర్ట్ ఈ సినిమా మరాఠీ భాషలో రూపొందించబడింది. ఇది నారాయణ్ కాంబ్లే అనే 65 ఏళ్ల జానపద గాయకుడు చుట్టూ తిరుగుతుంది. సామాజికంగా మరియు రాజకీయంగా శక్తివంతమైన సందేశాలను తన పాటల ద్వారా అందించిన ఆయన ఎన్నో ఏళ్లుగా తన ప్రతిభతో ఎన్నో గౌరవాలు, అవార్డులు సంపాదించి ఒక గౌరవనీయ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులను పొందుతారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన రాసిన పాటల ప్రభావంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఛార్జ్ వేసి ఆయన్ను అరెస్టు చేస్తారు. ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఈ కేసు కోర్టులో ఎలా నడుస్తుంది, నిజానికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలతో పాటు మన న్యాయ వ్యవస్థలోని చేదు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం, కోర్టులో గెలవాలంటే సత్యం ఒకటే చాలదా లేక ఇంకోటి కావాలా అనే గాఢమైన ప్రశ్నలు మన ఎదుటకు వస్తాయి. ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా న్యాచురల్గా నటించి పాత్రలతో పూర్తిగా ఒదిగిపోయారు. 7.6 IMDb రేటింగ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో మరాఠీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అందుబాటులో ఉంది. యాజ్ పర్ తాజా టికెట్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. ఇంతవరకు మీరు చూసింది
కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్ పార్ట్ 1. ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు మిగిలే ఉన్నాయి. కానీ అన్ని ఒకే వీడియోలో చెప్పాలంటే వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోతుంది. అందుకే ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పార్ట్ 2లో ఇంకో 10 కోర్టు డ్రామా సినిమాలను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు అందించడానికి నేను గంటల తరబడి రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ ఎఫర్ట్ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ లిస్టులో మీరు ఏదైనా సినిమా సజెస్ట్ చేయదలిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీరు ఈ ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.